హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. ఈరోజు సరికొత్త నవల చెంతకు రాకే చెలి. ఇక కథలోకి వెళ్దామా? సిటీ సికింద్రాబాద్, ప్లేస్ రైల్వే క్వార్టర్స్. సెకండ్ ఫ్లోర్ నుంచి కిందకు వచ్చాడు శ్రీధర్ మార్నింగ్ వాకింగ్ కోసం. అప్పటికే తన కోసం ఎదురు చూస్తున్న తన బెస్ట్ ఫ్రెండ్ రఘురామ్ని చూసి, ఏరా ఆదివారం కూడా వదలవా నన్ను అని అడిగాడు నవ్వుతూ. ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడైనా వదిలానా? ఇప్పుడు కొత్తగా అడుగుతున్నావు పదా అంటూ ముందుకు నడిచాడు. శ్రీధర్ రఘు చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. జాబ్స్ కూడా రైల్వేలోనే. క్వార్టర్స్ ఒకటే, బ్లాక్స్ వేరు. వాకింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చేటప్పుడు శ్రీధర్ చికెన్ తీసుకుంటే రఘు ఫిష్ తీసుకున్నాడు. రఘు ఇంటికి వెళ్ళేసరికి తన భార్య నిర్మల గొంతు పెద్దగా వినబడుతోంది. అబ్బబ్బా, మొదలైందా మీ గొడవ? లేచింది మొదలు పడుకునే వరకు ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉండరు అంటూ అరుస్తోంది తన కూతురు అమృత ఇంకా కొడుకు అమృత్ మీద. రఘు నవ్వుతూ, మొదలుపెట్టావా? ఏదో చిన్నపిల్లలు కానీ అంటూ టీవీ ఆన్ చేసి సోఫాలో సెటిల్ అయ్యాడు. మరే 18 సంవత్సరాలు వచ్చాయి మీ పిల్లలిద్దరికీ. కలిసే పుట్టారు, కలిసే పెరిగారు. అయినా ఒక్క విషయంలో కూడా ఏకీభవించరు. మళ్ళీ ట్విన్స్ అని తల కొట్టుకుంటూ కిచెన్లోకి వెళ్ళిపోయింది. రఘు నవ్వుకుంటూ, ఏం చేశారు మళ్ళీ అని అడిగాడు. అంతలో అమృత్ వచ్చి, అమృత నేను రాసుకున్న కవితలు కాపీ కొట్టింది నాన్న అంటూ పక్కన కూర్చుని కంప్లైంట్ చేశాడు. మరి చిన్నప్పటి నుంచి నా బుక్స్ చూసి హోంవర్క్, ఎగ్జామ్స్లో నా పేపర్స్ చూసి కాపీ చేస్తే లేదు, నీ కవితలు కాపీ కొడితే తప్పు ఏంట్రా అంటూ నెత్తి మీద ఒక్కటి పీకింది. నిర్మల వచ్చి, అది వరుస. పోనీలే చెల్లే కదా వాడు అనుకోడు, పోనీలే తమ్ముడని ఇది అనుకోదు. ఏం పిల్లలో ఏంటో, అన్నయ్య అనమంటే తమ్ముడు అని పిలుస్తుంది, అక్క అనరా అంటే చెల్లి అంటాడు అని ఇద్దరి వైపు కొర చూసి వెళ్ళిపోయింది. ఇంతకీ ఎందుకు ఈ కవితలు అని అడిగాడు రఘు వాళ్ళ వైపు చూస్తూ. రేపే కదా నాన్న కాలేజీ ఫస్ట్ డే, అసలే ర్యాగింగ్ చేస్తారంట. అదర్ దెన్ స్టడీస్ ఇంకేదైనా టాలెంట్ చూపించమని సీనియర్స్ని ఇంప్రెస్ చేయాలని మా ఫ్రెండ్ చెప్పింది. నీకు తెలుసు కదా నాకు చదువు తప్ప ఇంకేమీ పట్టవని, అందుకే వీడి కవితలు కాపీ కొట్టా అంటూ నవ్వింది. నేను రేపు వీటిని వినిపించి అందరి దృష్టి నా వైపు తిప్పుకోవాలని ప్లాన్ వేస్తే ఇదేమో ఈజీగా కాపీ చేసింది అన్నాడు ఉడుక్కుంటూ అమృత్. ఓస్ ఇంతేనా? అమ్ము ఒకటి తీసుకుంటే నువ్వు ఇంకోటి రాసుకో. అయినా నీకు అంత టాలెంట్ ఎక్కడి నుంచి వచ్చిందిరో అని అడిగాడు ఆశ్చర్యంగా. అమృత్ హిహి అంటూ పల్లికిలించి, అంటే ఇవి నా సొంతవి కాదు అంటూ ఇద్దరి వైపు మార్చి చూశాడు. మరి ఎవరిది అని అడిగింది అమృత. కళ్ళు చిట్లిస్తూ, సాగర్ రాసుకున్నవి అంటూ నెమ్మదిగా చెప్పాడు. సాగర్ పేరు వినగానే అమృత మొహంలో సీరియస్నెస్ వచ్చి, అయితే నువ్వే ఉంచుకో అంటూ పేపర్స్ చింపేసి వెళ్ళిపోయింది. అబ్బా, వాడి పేరెందుకురా అమ్ము దగ్గర తెస్తావు అన్నాడు నవ్వుతూ. ఇది మరీ బాగుంది నాన్న, నువ్వు అడిగితే కదా చెప్పాను అంటూ లేచి వెళ్ళిపోయాడు. సాగర్ ఎవరో కాదు, శ్రీధర్ రేఖల ఏకైక పుత్రరత్నం కమ్ మన స్టోరీలో హీరో. కాలేజీ. అమృత్ని బైక్ మీద కాలేజ్ దగ్గర దించాడు రఘు. లైట్ గ్రీన్ చుడిదార్లో హెయిర్ లూజ్గా వదిలేసి అమృత నడుస్తుంటే నెమ్మలే వచ్చి నడుస్తున్నట్లున్నది. వీళ్ళ కోసమే వెయిటింగ్ ఫ్రెండ్స్ శ్వేత, సందీప్, పంకజ్, సుష్మా అందరూ హైఫై ఇచ్చుకున్నారు. సుష్మా డల్గా ఉండటం చూసి, ఏంటే అంత డల్గా ఉన్నావు, అది కూడా కాలేజీ ఫస్ట్ డే అని అడిగింది అమృత. ఫస్ట్ డే కదా, ర్యాగింగ్ చేస్తారేమో అని తెగ భయపడుతోంది అన్నది శ్వేత నవ్వుతూ. హే లైట్ బ్రో, అదేం ఉండదు, ఇదంతా మనదే పదండి అన్నాడు ఉత్సాహంగా అమృత్. నీ ధైర్యం ఏంటో నాకు అర్థమైంది, కానీ ఎందుకో నాకు డౌట్ కొడుతోంది అన్నాడు సందీప్. అబ్బా నువ్వొకడివి, శుభమా అని వెళ్తుంటే అపశకునంగా కూస్తావేంటి అంటూ నెత్తిన ఒక్కటి పీకాడు పంకజ్. ఏదైతే అది అయ్యింది, ఏదైనా ఫేస్ చేయాలి, తప్పదు కదా పదండి అన్నది అమృత ముందుకు నడుస్తూ. కంప్యూటర్స్ గ్రూప్స్ అందరిది ఎక్కడ ఉందో కనుక్కొని క్లాస్ రూమ్ వైపు వెళ్ళారంతా. వీళ్ళు వెళ్ళేసరికి క్లాస్ మొత్తం కలకలలాడిపోతోంది. దాదాపు అందరూ వచ్చేశారు. పరిచయాలు గట్రా చేసుకున్నారంతా. అబ్బాయిల్లో కొంతమంది అప్పుడే అమృతకి ఫిదా అయిపోయారు. ఒక అమ్మాయి, ఓ మై గాడ్ అమృత నువ్వా అంటూ ఆశ్చర్యంగా పెద్దగా అరిచింది. అందరూ సైలెంట్ అయ్యారు. ఇంకో అతను లేచి, ఎందుకు అలా అరిచావు అని అడిగాడు.
ఆ పాప ఎంసెట్ స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ అమృత, తనే అంటూ ఆమె వైపు చూపించింది. వావ్ అంటూ అందరూ క్లాప్స్ కొట్టారు. అప్పుడే క్లాస్లోకి వచ్చాడు ఒక అతను. 6.2 హైట్. మన హీరోలంతా హైట్గానే ఉంటారు, అంటే సంజయ్ కూడా ఇదే హైట్ కదా. కళ్ళజోడు పెట్టుకుని తలకి నూనె రాసినట్టున్నాడు, క్లియర్గా తెలుస్తోంది. చాలా కామ్గా వచ్చి కూర్చున్నాడు. ఏం పేరు బాబు అని అడిగాడు ఒకడు నవ్వుతూ. కొంతమంది నవ్వుతూ అతని వైపు చూశారు. అతను సాగర్ అన్నాడు నెమ్మదిగా. అమృత ఆశ్చర్యంగా చూసింది. వీడేంటి ఇక్కడ అనుకుంది ఆశ్చర్యంగా. అంతే, సీనియర్స్ ఓ 10 మంది ఎంట్రీ ఇచ్చారు. వాళ్ళని చూసి అందరూ లేచారు, ఒక్క సాగర్ తప్ప. సీనియర్ స్టూడెంట్ ఒకడు, ఏరా నీకు స్పెషల్గా చెప్పాలా అని అడిగాడు కోపంగా. అంటే మీరు అని అడిగాడు కూర్చుని కళ్ళజోడు సరిచేసుకుంటూ. సీనియర్స్ అన్నారు అందరూ ఒక్కసారే. సారీ అంటూ ప్యానిక్ అయ్యాడు సాగర్. సీనియర్స్లో ఒక అతను అందరి వైపు చూస్తూ కూర్చోండి అన్నాడు. ఇంకొక అతను, మేము చెప్పింది చేస్తే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, అలా కాకుండా పొగరు చూపిస్తే అంటూ అందరి వైపు వేలు చూపించాడు కోపంగా. అతనే మళ్ళీ, నీ పేరేంటి అని అడిగాడు పంకజ్ వైపు చూసి. పంకజ్ లేచి పంకజ్ సార్ అన్నాడు భయపడుతూ. సరే ఇట్రా అనగానే పంకజ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. తనకి చాక్ పీస్ ఇచ్చి కళ్ళు మూసుకుని 1 to 100 నెంబర్స్ వేయి, అది కూడా లైన్లో నీట్గా అంటూ ఆర్డర్ వేశాడు. పాపం పంకజ్ బిక్క మొహం వేసుకుని చాక్ పీస్ తీసుకుని బోర్డు దగ్గరకు వెళ్ళాడు. అది చూసి సందీప్, ఏరా ఇదంతా నీదే అన్నావు, ఏది ఆ బోర్డు ఈ చాక్ పీస్ అంటూ అమృత్ చెవిలో అడిగాడు. రేయ్ లేవండ్రా అని అరిచాడు ఒక సీనియర్. సందీప్ లేచాడు, కానీ అమృత్ లేవలేదు. ఏం వినపడలేదా ఏంటి అని రెట్టించాడతను. అమృత్ లేచి సీరియస్గా చూశాడు. ఒక అతను, ఇట్రారా అన్నాడు. అమృత్ వెళ్ళాడు. అతను చుట్టూ చూస్తూ అమృత దగ్గర ఆగిపోయాడు. వెళ్ళి ఆ అమ్మాయి పేరు కనుక్కో అన్నాడు నవ్వుతూ. అమృత అని చెప్పాడు. ఏంట్రోయ్ అప్పుడే పరిచయాలు చేసుకున్నారా అని అడిగాడు అమృత్ భుజంపై తడుతూ. తను నా చెల్లి అన్నాడు కోపంగా. హో, అయితే నీ పేరు అమృతంనా అని అడిగాడు నవ్వుతూ. అమృత్ కోపంగా చూస్తుంటే, అదేరా బామర్ది, తను అమృత అయితే నీ పేరు అమృతమేమో అని నవ్వేసరికి సీనియర్స్ అందరూ నవ్వారు. ఫ్రెషర్స్లో నుండి ఒకళ్ళు మాత్రం నవ్వడం వాళ్ళకి కోపం తెప్పించింది. తనే సాగర్ నవ్వుతున్నాడు. అది చూసి ఆ జోక్ చేసిన అతను, రే ఇట్రారా అని పిలిచాడు. సాగర్ లేచి వచ్చాడు. సీనియర్స్లో కొంతమందికి ఏదో తేడా కొడుతోంది. అతను, ఎందుకురా నవ్వావ్ అని అడిగాడు కోపంగా. అమృతం భలే రైమింగ్ యూజ్ చేశారని అన్నాడు. అబ్బా అంత నచ్చిందా, అయితే నువ్వు వెళ్ళి ఆ పిల్లకి ముద్దు పెట్టు అన్నాడు. అంతే, అందరూ షాక్. అమృత వెంటనే పైకి లేచి, వాట్ ద హెల్, ఐ విల్ కంప్లైంట్ ఆన్ యూ అంటూ అతని వైపు చూసి కోపంగా బయటకు వెళ్ళబోతుంటే అతను వెళ్ళి ఎంట్రన్స్కి అడ్డుగా నిలబడ్డాడు. కాస్త తట్టుకో బేబ్స్, వాడి జిడ్డు మొహం నచ్చకపోతే చెప్పు, నేను రెడీ అంటూ ముందుకు వచ్చాడు. అంతే, అతని చెంప చెల్లుమనిపించింది అమృత. అందరూ అమృత గట్స్ చూసి అదిరిపడ్డారు. బిహేవ్ యువర్ సెల్ఫ్, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా, ఇంటర్లో స్టేట్ సెకండ్ ర్యాంక్, ఎంసెట్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ హోల్డర్తో డైరెక్ట్గా ఈ కాలేజ్ కరెస్పాండెంట్ గారే ఫోన్ చేసి మరీ ఫ్రీ సీట్ ఆఫర్ చేశారు. ర్యాగింగ్ అంటే సీనియర్స్కి జూనియర్స్కి మధ్య ఫ్రెండ్లీ బాండింగ్ క్రియేట్ చేయాలి, అంతేకాని ఇలా చెత్తగా కాదు, చల్ అంటూ అతన్ని బయటకు తోసింది. అతను నిలదొక్కుని, నేను ఎవరో తెలుసా, మా మావయ్య ఎంపీ, నన్నే కొడతావా అంటూ అమృత చేయి పట్టుకున్నాడు. అంతే, వాడి మొహం అదిరిపోయేలా గట్టిగా పంచ్ తగిలి దెబ్బకి చెయ్యి వదిలాడు. ఎగిరి అవతల పడ్డాడు. అంతే, సీనియర్ సాగర్ వైపు చూసి, హౌ డేర్ యూ, సీనియర్నే కొడతావా అంటూ తన మీదకు వెళ్ళారు. 1 minute అంటూ కళ్ళజోడు తీసి కర్చీఫ్ తీసి మొహం తుడుచుకుని క్రాఫ్ సరిచేసుకుని టక్ చేసుకుని, నేనెవరో తెలుసా, సాగర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ అన్నాడు సీరియస్గా. అంతే, అందరూ దెబ్బకి పరుగో పరుగు. సాగర్ వెళ్ళి అమృత వైపు సీరియస్గా చూస్తూ తనని అల్లరి పెట్టిన ఆ కుర్రోడిని పైకి లేపి క్లాస్లోకి తీసుకొచ్చాడు. అమృత కామ్గా వచ్చి కూర్చుంది. అమృత్ సందీప్తో, నేను చెప్పానా ఇదంతా మనదే అని, అక్కడ చూడు సాగర్, తను ఇక్కడ ఉన్నాడనే ఆ మాట అన్నాను,
అంటూ నవ్వాడు. సాగర్ అతని చుట్టూ చేతులేసి, చూడు బ్రో, ర్యాగింగ్ చేస్తే ఫ్రెండ్లీగా చెయ్యి, తప్పులేదు, అంతేకాని వైలెంట్గా కాదు. నువ్వు లాస్ట్ ఇయర్ ఫ్రెషర్వే కదా, నీకు ఇలాగే జరిగిందా? లేదుగా అని అడిగాడు. అతను సాగర్ చేతులు తోసేసి, నీతులు చెప్పకు, నాకు నచ్చదు అంటూ వెళ్ళిపోతుంటే సాగర్ అతని కాలర్ పట్టుకుని, నీ పేరేంటి బే అని అడిగాడు సీరియస్గా. నీకెందుకు చెప్పాలి అంటూ రూడ్గా ఆన్సర్ ఇచ్చాడు. అప్పుడే లోపలికి వచ్చారు సాగర్ బెస్ట్ ఫ్రెండ్స్ శైలేష్, వెంకట్. సాగర్, శైలేష్, వెంకట్ ముగ్గురు ప్రాణ స్నేహితులు. ఏది చేసినా కలిసే చేస్తారు. వెంకట్ అలియాస్ వెంకీ సుజిత్ తన పేరు అని చెప్పాడు సాగర్తో. సాగర్ సుజిత్ కాలర్ అంచు పట్టుకుని, రే, నాకు రెండే తెలుసు. ఒకటి నా అనుకుంటే ప్రాణంగా చూసుకోవడం, రెండు చీపో అంటే తాట తీయడం. సాగర్, వాడికి రెండోదే కరెక్ట్ అనుకుంటా అంటూ నవ్వాడు శైలేష్. రే వద్దు, నాతో పెట్టుకోవద్దు, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి, మా మావయ్యకి తెలిస్తే మామూలుగా ఉండదు మీకు అన్నాడు. తెలిస్తే అప్పుడు చూసుకుందాం కానీ నువ్వైతే వీళ్ళందరికీ సారీ చెప్పవో అంటూ సాగర్ అతన్ని ఒక తోపు తోశాడు. సుజిత్కి అర్థమైంది, సారీ చెప్పకపోతే తనని కదలనివ్వరని. సారీ అని చెప్పి సాగర్ని, అమృతని మార్చి మార్చి కోపంగా చూస్తూ వెళ్ళిపోయాడు. ఈ సుజిత్ వలన తమ ఇద్దరి లైఫ్లో వచ్చే తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటాయని ఆ నిమిషంలో తెలియదు. అది ఎలానో తరువాతి వచ్చే అప్డేట్లో తెలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, మరొక భాగంతో కలుసుకుందాం.